అనమాట స్టేజ్ పైన. సో దానికోసం అని చెప్పి ఒక చిన్న సెటప్ త్వరగా వచ్చేసేయండి అమ్మా. ఎస్, ద బోర్డ్ ఈజ్ హియర్ అండ్ ఆ టాలెంటెడ్ పీపుల్ ఎవరో ఇప్పుడు ఆ షేడ్ ఏంటో బయటకు తీద్దాము. ఎస్, ఇక్కడ మాకు బోర్డ్ రెడీగా ఉంది కాబట్టి నౌ ఐ వెల్కమ్ మిస్టర్ అలీ రెజా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీలోని ఆర్టిస్ట్ని, పెయింటర్ని మేము బయటికి తీసుకురావాలనుకుంటున్నాము. అలీ రెజా గారిలోని మస్తు షేడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదమ్మా ఒకసారి ఆ స్కెచ్. సో ఇందులో చిట్స్లో ఒక టాస్క్ లాగా ఉందన్నమాట. అది మీరు బయటికి చదవద్దు, మామూలుగా మీరు చదువుకుని దాన్ని స్కెచ్ లాగా వేస్తే మా టీం మెంబర్స్, ఆడియన్స్ గెస్ట్ చేస్తారు అది ఏం వేశారని. ఓకే, మీకు మైక్ లేదు ఎందుకంటే అది మీరు బయట చదవకూడదని. సరే చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో వచ్చిందనమాట. చాలా క్యూట్ సినారియో అలీ రెజా గారు, అండ్ చాలా ఈజీ కూడా. మైక్ కావాలా మీకు? అవసరం లేదు. యా, ఎస్, హీరో అభినవ్ గోమటం గారు గెస్ట్ చేస్తారేమో చూద్దాం. సో మేము ఆల్రెడీ చెప్పినట్టు ఒక సినారియో, ఇది వస్తువో పేరో కాదు, ఒక సినారియో. ఎస్ అభినవ్ గారు, ఎనీ గెసెస్? అలీరేజా ఆడుకుంటుండ వాళ్ళ ఇంటి ముందు ఏంది? అది ఎవరికైనా కనిపిస్తుందా అక్కడ? అభినవ్ గారు, మీరు ఐ థింక్ ఒకసారి స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది గెస్ట్ చేయడానికి. అది అక్కడ నుంచి కనిపించేలా లేదు. యా, ఇంటి ముందు రాళ్ళ అవి ఏంది భయ్? అది ముగ్గ? ఓకే, ముగ్గు. ఓకే, ముగ్గేస్తున్నావు నువ్వు? మీ ఇంటి ముందు నువ్వు ముగ్గేస్తావా? ఓహోహో, అందమైన అమ్మాయి ఇంటి ముందు ముగ్గేస్తుంది, నువ్వు ఇప్పుడు బండిలో వచ్చి సైట్ కొడతావా? ఇంకొక ఇల్లు ఎందుకు వచ్చింది? ఓకే ఓకే, అమ్మాయి రిచ్. ఓకే. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బ్రో? ఓహో, అదేనా? చూపులైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బ్రో? పోయి తెలుగులో ఉందా ఏంటి? వాడికి లాంగ్ సైట్ ఉందా? అరే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నా కాదా? కళ్ళు, ముగ్గు. ఆయన ఎవరు? ఇది నువ్వా? కళ్ళు, ముగ్గు. హలో, తాత కాదు, తాత మనవరాల వైఫా? మొత్తం సినారియో మార్చేసారు. వైఫ్. తాత ఎవరిని చూస్తారో ఆవిడ నానమ్మ, అమ్మమ్మ. పోనీ అలాగే అనుకుందాం ప్లీజ్. ఇప్పుడు ఒక సెంటెన్స్ లో చెప్పండి అదంతా, హోల్ సినారియో. నేను టైం కిల్ చేద్దాం అనుకున్నా కానీ మరి ఇంత కిల్. రిలీజ్ అంతా ఒకవైపు, ఈ పజిల్ ఒకటి ఒకవైపు బ్రో. చెప్పండి, యూర్ ఆల్మోస్ట్ దేర్. తాత ఇది ఇంటి ముందు ముగ్గు, ఏంటి అమ్మమ్మకి తాతయ్య లైన్ వేస్తున్నాడు. లైన్, అరే నేను సైట్ కొడుతున్నాడు అని అన్నా కదరా. సరే మైక్ ఇవ్వండి బ్రో. నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, అక్కడి వరకు వచ్చేసినావు, కానీ తనకి అదే ఫ్లోలో కావాలంట, అదే సెంటెన్స్ రాశారో అలానే కావాలి. ఓకే, నేను ఇక్కడ తాత అని చూపిస్తున్నా, నువ్వు అమ్మాయిని యంగ్ అమ్మాయి అడుగుతున్నావు, నువ్వు ముసలోడు అయిన తర్వాత ఇవన్నీ చేయి. ఇక్కడ నేను వేసే బొమ్మకి ఇప్పుడు రోల్ రివర్స్. ఓకే, ది ఆర్టిస్ట్ విల్ డ్రా. ఏది చిట్స్ ఏవి కాదు, రిలీజ్ ముందు నేను డ్రా చేయడం అవసరమా? పర్లేదులేండి, మేము అభిలాగే చూస్తాము. నేను తప్పుగానే చెప్తా. ఇప్పుడు చాలా ఫన్ జరగబోతుంది. ఓకే, ఏమొచ్చింది ఇంతకి? మీరు చదవకండి. ఓకే, చాలా ఈజీ బ్రో ఇది. ఓ,
నేను దానికి డిఫికల్ట్ చేస్తా అక్కడ కదా. ఉంది స్కెచ్ పెన్ అక్కడ ఉంది. యా వెరీ ఈజీ అంట. అంటే చేయి తిరిగిన ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి ఈజీ అయి ఉండొచ్చు. కిడ్నీ ఆ? కిడ్నీలో స్టోన్ ఉంది. మ్యూజిక్ అబ్బా, మ్యూజిక్ పాడుతుండు. అది చూసి మ్యూజిక్ అని కనిపెట్టారంటే చాలా గ్రేట్ అండి మీరు. సంజీవ్ సార్, ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, సంథింగ్ టు డూ విత్ మ్యూజిక్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏముంది దీంట్లో? ఈయన పాట పాడుతుండా? ఓహో, హార్ట్ బ్రేక్ సాంగ్. ఈడికి హార్ట్ బ్రేక్ అయిందా? హార్ట్ బ్రేక్ సాంగ్ పాడుతుండాడు. చెప్పేయండి సాంగ్ ఇంకా. సాంగ్ వస్తుంటే చెప్పేయండి ఇంకా. సాంగ్ వస్తుంటే ఏం చేస్తారు? హలో, బాధపడుతుంటాడు. సాంగ్ వస్తుంటే పాట ఎందుకు పాడతారు బ్రో మళ్ళీ? లేదు, హార్ట్ బ్రేక్ సాంగ్ కదా. ఆహాహా, ఈయన ఏం చేస్తున్నాడు? హార్ట్ బ్రేక్ అయింది, హార్ట్ బ్రేక్ అయింది, మందు కొడుతుండా? పాట అని చెప్పావు కదా. ఇది ఏంటి? ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఆషిక్ పాటకి ఏం డాన్స్ చేస్తారు అని. చేస్తున్నాడు బ్రో. లవ్ ఏంటి? సార్ బ్రేకప్ ఇంకెందుకు సార్ సాంగ్. ఇది బయటకు చదివి వినిపించేయండి సార్. అరే ఒక్క నిమిషం అన్న, నువ్వు చేసింది ఏంటి నువ్వు అక్కడ? లవ్ బ్రేకప్ అయిందని డాన్స్ చేస్తున్న ముసలోడు అంట. అసలు ముసలోడికి లవ్ బ్రేకప్ ఎందుకైందో నాకు అర్థమైతలేదు. ఇది వేరు, ఇది ఈ చిట్టి రాసిన వాడికి కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. మా చేత వాళ్ళకి అల్లంతా నెరవేరుస్తున్నారు. నాకు సీనియర్ సంబంధం సిటిజన్స్ లేదు. అంటే అవును, ఫస్ట్ వాడికి హార్ట్ బ్రేక్ అయితే వాడు ఎందుకు డాన్స్ చేస్తాడు? అది కూడా నాకు అర్థం కాదు. ఒకవేళ డాన్స్ చేసినా కూడా వాడు ముసలోడికి డాన్స్ చేయడం అవసరం ఇప్పుడు? ఐ థింక్ దిస్ స్కెచ్ ఇస్ డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ. ఐ డోంట్ నో. ఓకే, ఓ పని చేయండి, మీరు ఇద్దరు ఇలాగే ఉండండి. మా వైశాలిని పిలుద్దాము. వైశాలి కమ్ ప్లీజ్. గ్రేట్, ఇప్పుడు ఉంటది. ఇప్పుడు ఇప్పుడు వైశాలి డ్రా చేసిన దానికి ఇద్దరు గెస్ట్ చేయాలి. అయిపోయింది. ఫైనల్. ఓకే, ఫైనల్ చిట్ ప్లీజ్. 23rd కి ఇక్కడి నుంచే వెళ్దాం రిలీజ్ డైరెక్ట్. ఓకే, డన్. హాయ్. మా వైశాలిలో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయా? ఉన్నాయి అందుకే ఒక్క నిమిషం పర్సనల్గా ఒకటి చెప్తా. ఈ టాలెంట్ తిరు మంచిగా ముందు చూడలే. అదే నేను అదే అంటున్నా. నేను అందుకే అన్నా ఇప్పుడు రిలీజ్ ముందు నేను పెయింట్ చేయడం ఎందుకు. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి. వావ్, ఓహో, అరే వికెట్ అది అదే అన్న, అది వికెట్ అది అన్న. నేను గెస్ చేసినా చూడు, ఏదేది? అది వికెట్, అది క్రికెట్ వికెట్ అది. అదే 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 బాల్ వేస్తూ మూడు ఉంటాయా? రెండే కదా. ముసలోడు బాల్ ముసలోడే ముసలోడు బాల్ వేస్తూ పాప అది బౌలింగ్ వేస్తున్న ఒక్క నిమిషం, ముసలోడు. నువ్వు పక్క జరుగు. ఈ బొమ్మ ఏంటి చూపించు. చిట్లో ఎవరు ఉన్నా సరే అది ముసలోడు అని ఫిక్స్. అది ఒక్క నిమిషం, అది నాకు క్రెడిల్ లాగా అనిపిస్తుంది. అది క్రెడిల్ అది. ఇది ఏంటిది? పువ్వా? లేదు, అది సన్ఫ్లవర్ అది. ఓ, ఇది కోడియా? లేదు నేను చెప్పా కదా మ్యామ్, ఇప్పుడు ఇంకా ఇవాళ 23rd వరకు టైం ఉంది. 23rd వరకు టైం. నేను మన వరుణ్ గారు వచ్చే వరకు వరుణ్ గారు వచ్చేంత వరకు అట్లీస్ట్. పువ్వులు సన్ఫ్లవర్స్. సన్ఫ్లవర్ నేను చెప్తున్నా కదా, సన్ఫ్లవర్ అది. కాదా? ముసలి సన్ఫ్లవర్ అది. ముసలి సన్ఫ్లవర్స్, రైట్. లేకపోతే అప్పుడే పుట్టిన బేబీయా బై ఎనీ ఛాన్స్? అవును, ఒక్క నిమిషం. నాలుగు అదే కుక్కలా? ఆ పిచ్ మీద ఏం చేస్తున్నారు వాళ్ళు? అది క్రికెట్ వికెటే కదా. ఇది వికెటే కదా. ఇది వికెటే. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? క్రికెట్. సారీ వెయిట్, 4 కాళ్ళు ఉన్నవి ఏంటో ఒకసారి కుక్క కదా. 4 కాళ్ళు కాదా? ఇది దిస్ వన్. చువ్వ అది. దట్ వన్. ఎలిఫెంటా? దిస్ హెయిర్. ఓ హెయిర్. 4 కాళ్ళు ఉంటాయా? 4 కాళ్ళు. 4 కాళ్ళు ఏంట్రా బాబు? మైండ్ లోకి ఏమొచ్చిందో ఏంటో. ఓకే, అరే ఒక్క నిమిషం అది కావనుకుంటా. అది ఏంటది? ఏమంటారు? ఏదనుకుంటా ఇది అయిండొచ్చు. ఓకే, నైస్, బాగుంది. మొత్తానికి పెయింటింగ్ అయితే బాగుంది. ఎక్కడికో వెళ్తున్నారు. ఇది ఏంటిది? ఇది క్రికెట్ పిచ్ అది. పిచ్ మీద వీళ్ళేం చేస్తున్నారు అడుగుతున్నా. ఆడుతున్నా. ఓకే, పిచ్ లో ఆడుకుంటున్నారు. ఎవరు ఆడుకుంటున్న పిల్లలు. ఆడుకుంటున్న పిల్లలు ఆడుకుంటున్న కుక్కలా? అదొక బొమ్మ, నాకు అర్థం కాలే. ప్లీజ్. 4 కాళ్ళు ఉన్నది ఏంటి భయ్యా? నేను ఇప్పుడు మనిషి అయితే కాదు. ఎనాక్ట్ చేసి చూపించండి. మీకు నేను లిబర్టీ ఇస్తున్నా. బేరా? దయ్యమా? ఏదన్నా ఓల్డ్ దీనిలో ఆలోచించు బ్రో. ఒక ఓల్డ్. నిజంగానే వైశాలిలోని మస్తు షేడ్స్ వస్తున్నాయి బయటికి.
ఎలా చూసినా ఏనుగే కనిపిస్తుంది ఏనుగే అది ఇది కూడా ఏనుగు అసలు కనిపిస్తుంది. amazing. She's అటువైపు వెళ్తున్నా ఏనుగు భవానీ గారు వెనక నుంచి నీకు చూస్తుంది. వెనక నుంచి వెనక నుంచి తీసింది. బ్యాక్ యాంగిల్ ఆఫ్ ఏనుగు. ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేయండి, చాలా సరే, ల్యాగ్ ఇంకా అయ్యి వదిలేద్దాం. కొడతారు. కాదు సరే అదొక యానిమల్ అని అర్థమైంది కదా అర్థమైంది, yeah. అట్లీస్ట్ ఒక సెంటెన్స్ చెప్పేసేయండి యానిమల్ ఏం చేస్తుంది అక్కడ అని. యానిమల్స్ ఆడుకుంటున్న యానిమల్స్. ఏం పిచ్ మీద ఆడుకుంటున్నాయి? క్రికెట్ క్రికెట్ ఆడుకుంటున్న యానిమల్స్. ఓకే, క్రికెట్ ఆడుకుంటా క్రికెట్ ఆడుకుంటున్న లయన్స్. అబ్బా దీస్ ఆర్ లయన్స్. అది లయనా? మీరు 3 టైగర్స్ గా చేశారు కదా, ఇది లయన్స్ అన్నమాట. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వైశాలిలోని అట్లీస్ట్ వాళ్ళకంటే నేను కొంచెం బెటర్గా క్రికెట్ అది ఆడుతున్నాను. కనీసం పెయింటింగ్ చేశారు. ఎస్ యు ఆర్ రైట్, కరెక్ట్. అవునవును, బాగా చేసావు, థ్యాంక్ బాగా యూ సో చేసావు, మచ్. బాగా చేసావు. సో ఇదండి మా యాక్టర్స్ లో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్, థ్యాంక్ యూ. మనకి తెలియని షేడ్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. లేలే ఈ షేడ్స్ కాదు, ఈ షేడ్స్ కాదు, సినిమాలు ఇంకా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ జడ్జ్ చేయకండి, సినిమా దయచేసి ఇది చూసి జడ్జ్ చేయకండి. ప్లీజ్ ఇట్లా అనుకోవద్దు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురికి కూడా ఇది క్లియర్ చేసేసేయండి అమ్మా ఆన్ స్టేజ్. అండ్ ఎస్ మస్తు